ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల 19వ తేదీ సర్వ ఏకాదశి. వృశ్చిక రాశి వారికి నమ్మలేని రాజయోగం. ఇరుగు పొరుగు వారు చూస్తే ఆశ్చర్యపోతారు. మునిపెన్నడూ కూడా చూడని అద్భుతమైన మార్పులు మీరు మీ జీవితంలో ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతూ ఉంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారం, పెళ్లి సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం, మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 90096491. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమకు లోనవ్వకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహకారం మీకు లభిస్తుంది. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం మీకు చాలా శక్తిని ఇస్తుంది. చక్కని శుభకాలం కొనసాగుతుంది. ధైర్యంగా ముందుకు సాగితే పనులన్నీ పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. తోటి వారి నుండి ప్రోత్సాహం మీకు లభిస్తుంది. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకుంటూ మొహమాటాన్ని పక్కన పెట్టండి. వ్యాపారంలో స్వయం కృషితో ప్రణాళికలు అమలు చేయండి. సూర్య ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు, మార్పులు ఇస్తాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి వారికి సమయంలో వీరు కోరుకునే జీవితం అయితే వీరికి దక్కుతుంది. మునుపెన్నడూ కూడా మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు మీ జీవితంలో ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ వృశ్చిక రాశి వారికి వారి జీవిత జాతక స్వరూప లక్షణాలు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇచ్చే సమయంగా చెప్పవచ్చు. ఒకవైపు అర్ధాష్టమ శని ప్రభావం నుండి పూర్తి ఉపశమనం లభించడం మరియు రాజ్యాధిపతి సూర్యుడు అత్యంత బలంగా ఉండడం వలన వీరి జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు. మరొక వైపు ధనాధిపతి గురుడు 8వ ఇంట్లో ఉండడం వలన ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. సమతుల్యతతో వ్యవహరిస్తే ఇది ఒక మంచి నెల అవుతుంది. వృత్తిపరంగా ఇది మీకు ఒక అద్భుతమైన నెల. మీ 10వ ఇంటి అధిపతి సూర్యుడి సంచారం ఒక వరం లాంటిది. ఈ నెల ఈ రాశి వారికి సొంత ఇల్లైన 10వ ఇంట్లో బలంగా సంచరించడం చేత మీకు అధికారం, కీర్తి, ప్రమోషన్ మరియు పై అధికారుల నుండి పూర్తి మద్దతు కూడా ఉంటుంది. అయితే 10వ ఇంట్లో కేతు ఉండడం వలన ఈ విజయం మీకు కొంత అసంతృప్తిని లేదా ఊహించని మార్పును కూడా తీసుకురావచ్చు. ఆర్థికంగా ఇది కొంత కష్టకాలంగా చెప్పాలి. మీ ధనాధిపతి గురుడు 8వ ఇంట్లో అష్టమ స్థానంలో ఉండడం వలన అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, విలాసాల కొరకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదైనప్పటికీ కూడా మీ రాశి అధిపతి కుజుడు మరియు లాభాధిపతి బుధుడు అనుకూలంగా ఉండడం వలన ఆదాయానికి పూర్తిగా లోటు అనేది ఉండదు. ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ జీవితానికి ఇది ఒక మంచి సమయము. అర్ధాష్టమ శని వేడడం వలన గృహంలో ప్రశాంతత, సంతోషం నెలకొంటాయి. 4వ ఇంట్లో రాహు ప్రభావం వలన తల్లిగారి ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలి. ఆగస్టు 21 తర్వాత సప్తమాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో రావడం వలన జీవిత భాగస్వామికి అదృష్టం కలిసి వస్తుంది. పంచమాధిపతి గురుడు 8వ ఇంట్లో ఉన్నందున పిల్లల యొక్క ఆరోగ్యం లేదా వారి యొక్క పరివర్తన గురించి కొంత ఆందోళన కూడా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. రాశి అధిపతి కుజుడు లాభస్థానంలో ఉండడం వలన మీలో శక్తి, రోగనిరోధక శక్తి కూడా చాలా బలంగా ఉంటాయి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు.
చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలు మీతో పంచుకోవాలి అని అనుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు అనేవి కూడా వీరు తీసుకుంటూ ఉంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీనివలన జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదుటివారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, కానీ మనం వీరిని చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా నిర్వహిస్తూ ఉంటారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినవచ్చు. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. వృశ్చిక రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వీరు నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు చక్కగా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోలేరు. అందుచేత ఈ వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించిన ఆ వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినయము వివేకమును కలిగి ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ కూడా అల్ప సంతోషాన్ని చెప్పాలి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.